ఒరే రాము, ఏంటి బాబు గారు ఏమిట్రా ఈ మధ్య చాలా హుషారుగా ఉంటున్నావు? ఏ మెకానిక్ దగ్గర రిపేర్ చేసావట్రా? రిపేరా? రిపేర్ బాబు గారు? అదేరా నీ మైండ్. ఏమి లేదు బాబు. పర్వాలేదు చెప్పరా, నా దగ్గర చెప్పడానికి సిగ్గెందుకు నీకు? చెబితే నన్ను అవతాలు చేయరుగా బాబు. చెయ్యను కానీ చెప్పరా. మీరు రాసింది చూచాక నాకేదో ఇదిగా ఉంది బాబు. నేను రాసిందేమిటి, నువ్వు చూసిందేమిటి, నీకా ఇదేమిటిగా రాము? అదిగో నవ్వుతున్నారు బాబు. నేను చెప్పను. నవ్వను కానీ నాకు అర్థమయ్యేటట్లు చెప్పరా. అదే బాబు, మీరు రాధకు రాసిన ప్రేమ లేక బాబు. ఎవరా? మీరు రాసిన ప్రేమ లేఖలు. ఒరేయ్ ఒరేయ్, నేనేమిటి ప్రేమ లేఖ రాయటమేమిట్రా? రాశారు, రాధకు బాధగా రాసిన లేఖ. రాధెవర్రా? నీకేమైనా మర్చిపోయిందా ఏమిటి? పోయింది బాబు. ఆ ఎన్నెల మేఘాల మధ్యలో చంద్రుడు చల్లని పిల్లగాలిలో యారంగా నడుస్తుంటే నిజంగానే మతిపోయింది బాబు. ఏమిట్రో ఊహాలోహల్లా వీరేస్తున్నట్టున్నావు? వివరించటం కాదు బాబు, ఆ చేప కన్నుల చిన్నది కవిస్తూ నవ్విస్తూ వస్తుంటే నా ఒళ్ళంతా జిల్లంది బాబు. ఆమె ప్రేమ కోసమై ప్రతి క్షణం కలవరెత్తు పలవరెత్తు పరవశించిపోతున్నాను బాబు. ఒరే రాము, నీ కవిత్వానికి ఆ తెలుగు తల్లి కన్నీరు చిలుకుతుందిరా. మీరు రాసిన పుస్తకంలో కాదు బాబు. నేను రాసిన కదేమిటిరా? అదే బాబు, ప్రేమ లేఖ పత్రికలో రాశారు కదా ఆ లేఖ. ఓహో అదట్రా. రే నీకు చదువు రాదన్నావుగా, మరి నువ్వు ఎలా చదివావు రాదాన్ని? నేను చదువుంటాం కాదు బాబు, చదువుతుంటే విన్నాను. అయితే ఆ కథలో రాజుల ఆ రాధలాంటి అమ్మాయి ప్రేమలో పడలేదు కదా? నేను ప్రేమించలేదు బాబు, కానీ అదే నన్ను ప్రేమిస్తుంది బాబు. ఎవరు అది? నా దగ్గర చిక్కేందుకు చెప్పడానికి? అరే రాము, నా దగ్గర చిక్కేందుకురా చెప్పరా రాము. బందర్ బజార్లో ఏమందిరా రాము? బందర్ బజార్లో ఏమందిరా రాము చెప్పరా. బజ్జీలు అంటే బస్సు బాబు. అయితే ప్రేమ బంధంలో పడ్డావన్నమాట.